మెగా9 టీవీ. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించడం పౌరుల హక్కు. ఆ ప్రశ్నించే విధానం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. కొందరు ధర్నాలు చేస్తారు, కొందరు వ్యాసాలు రాస్తారు, మరికొందరు సెటైర్లు వేస్తారు. కానీ మీరు వేసే సెటైర్ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నచ్చకపోతే ఏమవుతుంది? రాత్రికి రాత్రే మీ గొంతు నొక్కేస్తారు. మీ వెబ్సైట్లను ఇంటర్నెట్ నుండే మాయం చేస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పొలిటికల్ సెటైర్ల కోసం రూపొందించిన కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ అకస్మాత్తుగా బ్లాక్ అయింది. దీనిపై ఆ వెబ్సైట్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి నియంతృత్వ ధోరణి అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి? ఇందులో ఏముంది? కేంద్రం ఎందుకు ఇంత సీరియస్ అయింది? ఈ పొలిటికల్ డిజిటల్ వార్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, వెబ్సైట్స్ అనేవి బలమైన ఆయుధాలు. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వ విధానాలను విమర్శించే అకౌంట్లను, వెబ్సైట్లను ఐటీ చట్టాల పేరుతో బ్లాక్ చేస్తున్నారన్న విమర్శలు బాగా పెరిగిపోయాయి. తాజాగా ఈ వివాదంలో చిక్కుకున్న పేరు కాక్రోచ్ జనతా పార్టీ. జర్నలిస్ట్, యాక్టివిస్ట్ అయిన అభిజిత్ దీప్కే ఈ వెబ్సైట్ను ప్రారంభించారు. పేరు వినగానే ఇది ఏదో కొత్త రాజకీయ పార్టీ ఏమో అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ కాదు. ఇదొక సెటరికల్ ప్లాట్ఫామ్. రాజకీయ నాయకులు, పార్టీలు మారడం, ఎన్నికల ముందు ఒక మాట గెలిచాక మరో మాట చెప్పడం, అవినీతి, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడానికి ఒక విభిన్నమైన, వ్యంగ్యమైన మార్గాన్ని దీప్కే ఎంచుకున్నారు. ఇందులో ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, వారి విధానాలను టార్గెట్ చేస్తూ పదునైన సెటైర్లు, మీమ్స్, కంటెంట్ పోస్ట్ చేసేవారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సెటైర్లు చాలా సాధారణం. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ఈ వెబ్సైట్లోని సెటైర్లు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవ్వడం మొదలయ్యాయి. నెటిజన్లు వీటిని విపరీతంగా షేర్ చేశారు. అయితే అకస్మాత్తుగా ఈ వెబ్సైట్ పనిచేయడం ఆగిపోయింది. ఎవరైనా ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వెబ్సైట్ బ్లాక్ చేయబడింది అనే మెసేజ్ దర్శనమిస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ సైట్ను బ్యాన్ చేశాయి. వివాదాస్పద కంటెంట్ లేదా తప్పుదోవ పట్టించే సమాచారం ఉందనే కారణంతోనే ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వెబ్సైట్ను బ్లాక్ చేసే ముందు తమకు కనీసం ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదని, వివరణ కోరకుండా ఏకపక్షంగా ఎలా బ్యాన్ చేస్తారని అభిజిత్ దీప్కే ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో అధ్యక్షుల మీద స్టాండప్ కమెడియన్లు, కార్టూనిస్టులు సెటైర్లు వేస్తూ ఉంటారు. కానీ మన దేశంలో ఒక చిన్న సెటైరికల్ వెబ్సైట్ చూసి మోదీ ప్రభుత్వం ఎందుకు ఇంతలా ఉలిక్కి పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ ప్రభుత్వం క్రమంగా కూనీ చేస్తోందని, ప్రశ్నించే ప్రతి గొంతును ఐటీ చట్టాల పేరుతో నొక్కేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే అణుబాంబు పేలినా సరే బతికి బట్టకట్టే జీవి ఏదైనా ఉందంటే అది బొద్దింక మాత్రమేని సైన్స్ చెబుతోంది. ఇప్పుడు ఈ డైలాగ్నే ఒక జర్నలిస్ట్ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడానికి వాడాడు. మీరు మా వెబ్సైట్ను బ్యాన్ చేయగలరు, కానీ మా గొంతును కాదు. బొద్దింకలు ఎప్పటికీ చావవంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఒక వర్గం వారు అభిజిత్ దీప్కేకు మద్దతుగా నిలుస్తున్నారు. పొలిటికల్ సెటైర్ అనేది ఏ దేశంలోనైనా సహజమని, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో అధ్యక్షుల మీద కూడా టీవీ షోలలో ఎన్నో సెటైర్లు వేస్తారని, దానికి వాళ్ళు వెబ్సైట్లు బ్యాన్ చేయరు కదా అని వాదిస్తున్నారు. కానీ మరో వర్గం వారు మాత్రం విమర్శ పేరుతో హద్దులు మీరకూడదని, తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా ప్రజల్లో అలజడి సృష్టిస్తే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం కరెక్టే అని సమర్థిస్తున్నారు. మరి వెబ్సైట్ అయితే పోయింది, నెక్స్ట్ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ కనుమరుగైపోయినట్లేనా అంటే కాదనే సమాధానం వస్తుంది. బొద్దింకలు ఎప్పటికీ చావవు అని చెప్పిన దీప్కే ఈ బ్యాన్ పై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇండియాలో ఆ వెబ్సైట్ను పూర్తిగా బ్యాన్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా లేదా ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా తమ కంటెంట్ను పబ్లిష్ చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అంటే ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ డిజిటల్ సెటైర్ వార్ ఇప్పట్లో ఆగేలా లేదు.